హేబేలు కయీను కంటే శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పించును అని అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 23:35 సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చిందింపబడిన హేబేలు రక్తాన్ని నీతివంతుడి రక్తముగా ఆయన పోల్చడం జరిగింది. ఇంకా మనం అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏమిటంటే, ఇతడు భూ సంబంధమైన వాటిని దేవుడి వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఈ హేబేల్ ఏదైతే తీసుకొచ్చాడో అది మనం అర్థం చేసుకున్నట్టయితే సంథింగ్ స్పిరిచువల్, సంథింగ్ దేవుణ్ణి మెప్పించేదిగా మనకి కనిపిస్తూ ఉంది. భూమి పంటను అతడు తీసుకురావడం జరిగింది. అంతకు ముందే భూమి శపించబడింది, భూమి యొక్క ఫలము శపితమైనదని దేవుడు చెప్పడం జరిగింది. ఇక శపించబడిన దాంట్లోంచి ఫలాన్ని ఇంకా కయీను దేవుని యొద్దకు తీసుకొచ్చి దేవుణ్ణి ఏం మెప్పిస్తాడు? ఈ హేబేల్ అయితే మందలోని తొలి పిల్లలను, అలాగే ఈ మేక పిల్లలు, గొర్రె పిల్లలు ఏదైతే ఉన్నాయో ఇది దేవునికి సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో